ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని మాటలు, ఎన్ని విధాలుగా ప్రజా నాయకులుగా మాట్లాడినా కూడా వాటన్నిటిని భరించి ఒక నూతనమైన పంథాలో పరిపాలనకు సూచనప్రాయంగా నిలిచారు. ఆయన చేసినటువంటి పనులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ, పూర్వమున అనగా దేవుని వాక్యం చెప్తుందంటే, యెహోవా చేసిన కార్యములు, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొనిచున్నాను అని తన యొక్క మాటలో తెలియజేస్తాడు. సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ కార్యములలో కొరత కలిగినటువంటి వాటిని సంపూర్ణము చేయుటకే ఆయన నాయకత్వాన్ని అభిషేకించి మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక శూరుని సహాయము చేయవలనుచున్నాను, ప్రజలలో నుండి నేను ఏర్పరచుకునేటువంటి ఒకని నేను హెచ్చించుతూ ఉన్నాను అంటాడు. ప్రజలలో నుండి ఆయనను ఎంచుకున్నాడు, హెచ్చించబోతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి పనిపాట్లన్నిటి కూడా ఆయనే అనగా తన యొక్క నీడన తన యొక్క కార్యములను చేయనటువంటి వాడుగా, ఈ చేయించినటువంటి యాత్ర ఆయన జీవన యాత్ర కాదు కానీ జీవన విధానమునకైన చేయించినటువంటి యాత్ర. అది ప్రజల యొక్క జీవన యాత్ర ఏ విధంగా ఉంటుందో వారి జీవనాన్ని అవగాహన చేసుకొని వారి జీవనములో జీవం ఏ విధంగా ఉద్భవింప చేయాలి, జీవాన్ని పోయాలి అని ఒక ఆశ చేత ఆయన ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు. సో ఆ యాత్ర చేయనటువంటిది అనగా తన యొక్క అనుదిన దైనందిన జీవితంలో ప్రజలకై, ప్రజ కొరకై, ప్రజలతో మమేకమై ఆయన వారి బాధల, కష్టాల, నష్టాలు, బాధలన్నీ కూడా గ్రహించిన వాడై వాటి నుండి వారిని విడిపించుటకు చేయించినటువంటి ఈ యాత్ర, జీవన యాత్ర, అదే ప్రజాయాత్రగా, ప్రజల కొరకైన యాత్రగా చేయించినటువంటి యాత్ర. ఇది దేవుడు తాను తోడుగా ఉండి తాను వెళ్ళు ప్రతి స్థలములో కూడా సరళతను అనుగ్రహించి విజయాన్ని, ఘనతను లేదా ఘనమైనటువంటి విజయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అనుగ్రహించాలని మనందరి యొక్క అభిలాష, ఆశ, ప్రజల యొక్క కోరికను నెరవేర్చాలని దేవుని పరిశుద్ధ నామంలో జ్ఞాపకం చేస్తూ ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఘనమైన నివాళి అర్పిద్దాం. ప్రారంభము ఇక్కడ నుండి అడుగు బయట పెడుతున్న మొదలుకొని అడుగడుగున దేవుని ఆశీస్సులు కుమ్మరించబడినట్లు ఆయన అనుగ్రహం చొప్పున ప్రతి బాట నడుచున్నట్లుగా చూసిన ప్రతి ఒక్కరూ అనుభవించిన మేళ్లు జ్ఞాపకం చేసుకున్నట్లు మహానేతను స్మరించుకుంటూ ఆ కుటుంబమును దేవునికి అప్పగింత పెడుతూ కొద్ది క్షణాలు మౌనంగా సర్వశక్తి మిక్కిలి కృపా కనికలను కలిగిన మా ప్రభువానికి స్తోత్రం. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. తండ్రి సమాధి వద్ద నివాళులర్పిస్తున్నారు సీఎం జగన్. ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభిస్తారు సీఎం జగన్. దాదాపు 21 రోజుల పాటు ఈ బస్ యాత్ర కొనసాగనుంది. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు బస్ యాత్ర సాగనుంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక సభ ఉండేలా ప్లాన్ చేసింది వైసీపీ శ్రేణులు. ప్రస్తుతం ఇడుపులపాయలో ప్రార్థనలు చేస్తున్న దృశ్యాల్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు సీఎం జగన్. ఇవాల్టి నుంచి వైసీపీ ప్రచార పర్వం మొదలు కానుంది.
వై నాట్ 175 టార్గెట్ నిర్దేశించుకున్న సీఎం జగన్ అసలు సిసలు యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. 21 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్ యాత్రకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. వేంపల్లి, వీరపు నాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.